చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ ప్రత్యూష. ఆర్ట్ అంటే అందరికీ తెలుసు, ఆర్ట్లో కూడా చాలా డిఫరెంట్ ఉంటాయని కూడా తెలుసు. బట్ ఎప్పుడైనా డిజిటల్ వ్యాక్స్ ఆర్ట్ గురించి విన్నారా, చూసారా? చూసే ఉంటారు, కానీ దాన్నే డిజిటల్ వ్యాక్స్ ఆర్ట్ అంటారని తెలియకపోవచ్చేమో. సో ఈరోజు మీకోసం దాన్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. అదేంటంటే నార్మల్ రీసెంట్ టైమ్స్లో మనకి సోషల్ మీడియాలో ఈవెంట్స్లో కొన్ని చిన్న ఫన్నీ అండ్ క్యూట్ ఆర్ట్స్ వస్తున్నాయి కదా. అంటే బాడీ చిన్నగా, హెడ్ మనకి పెద్దగా, చాలా క్యూట్ ఉంటాయి. సో వాటిని డిజిటల్ వ్యాక్స్ ఆర్ట్ అంటారనమాట. సో ఈరోజు మన ముందు ఈ డిజిటల్ వ్యాక్స్ ఆర్ట్లో టాలెంటెడ్ పర్సన్ మనతో పాటు ఉన్నారు. సో ఆయన జర్నీ, అసలు ఈ డిజిటల్ వ్యాక్స్ ఆర్ట్ గురించి ఇవన్నీ కూడా తెలుసుకుందాం, మాట్లాడదాం. నరేష్ గారు మనతో పాటు ఉన్నారు, నరేష్ రావులపల్లి. సో మాట్లాడదాం. నమస్తే నరేష్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. ఎలా ఉంది మీ జర్నీ ఇందులో? వెరీ నైస్ అండి, కూల్ వెళ్తుంది. నేను చాలా మీవి చూసాను, ఆర్ట్ చాలా క్యూట్గా, చాలా ఫన్నీగా ఉన్నాయండి. అసలు చిన్నగా, హెడ్ మాత్రం పెద్దగా, అండ్ డీటెయిలింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇట్స్ కరికేచరీ కాన్సెప్ట్ అనమాట. ఓకే. సో కొన్నిసార్లు ఏంటంటే ఫంకీగా ఉన్నప్పుడు ఇలా చేస్తాం అనమాట. ఓకే, అసలు ఏంటి డిజిటల్ వ్యాక్స్ ఆర్ట్ అంటే? అండి మామూలు డిజిటల్ ఆర్టే, బట్ ఏంటంటే నా ఫినిషింగ్ అలా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒక మినియేచర్ ఉంటుంది, చిన్న స్టాచ్యూస్, మైనపు బొమ్మలాగా. ఇప్పుడు ఒక మైనం బొమ్మ ఎలా ఉంటుందో చిన్న టాయ్ లాగా, సో ఆ ఫినిషింగ్ నేను ఆర్ట్లో తీసుకొస్తాను. సో దానికి ఏంటంటే వ్యాక్స్ అంటారు కదా, సో అలా నేను వ్యాక్స్ ఆర్ట్ లా పెట్టాను. ఓకే, మనకి మన స్టేట్ లో చాలా తక్కువ కదా, అంటే మనం పక్కన స్టేట్ లో ఇది కొంచెం ట్రెండే, కానీ మీరు ఇక్కడికి ట్రెండ్ గా తీసుకొచ్చారు, ట్రెండ్ చేశారు, సెట్ చేశారు ట్రెండ్. యాక్చువల్లీ వెక్టార్ ఆర్ట్ అని ఉండేది, ఇది ఓవరాల్గా కంట్రీ వైడ్ ట్రెండ్. అది కంట్రీ అని కాదు, నేషనల్ వైడ్ ట్రెండ్ అనమాట. అదర్ కంట్రీస్లో కూడా వెక్టర్ ఆర్ట్ని బాగా చూస్తాం మనం ఎక్కువ. సో ఏంటంటే ఆ వెక్టర్ ఆర్ట్ చేస్తే రెగ్యులర్ అయిపోతుంది అనేసి నేను కొంచెం యూనిక్గా చేద్దాం, మనకంటూ ప్రత్యేకంగా ఉండాలి ఆర్ట్ అనేది. సో అందుకని నేను వ్యాక్స్కి వెళ్ళిపోయాను. ఈ వ్యాక్స్ ఫినిషింగ్ అనేది మీకు ఆర్ట్లో చూపిస్తాను అనమాట. ఓకే, అంటే ట్రెండ్ని సెట్ చేద్దాం, కొత్తగా ట్రై చేద్దామని తీసుకొచ్చారా, లేదంటే ఆర్ట్ అంటే చిన్నప్పటి నుంచి ప్యాషన్, నాకు చాలా ఇష్టం, ఆ విధంగా తీసుకొచ్చారా? డెఫినెట్లీ నా ఆర్ట్ అంటే చిన్నప్పటి నుంచి ప్యాషనే. కాకపోతే ఏంటంటే ఏదైనా ఒక జోనర్ తీసుకున్నప్పుడు ఏంటంటే అందరూ వెళ్ళే ఫార్మెట్లో, అంటే అందరూ ఇప్పుడు ఒకరిని చూసి ఇన్స్పైర్ అయ్యి అదే రూట్లో వెళ్తారు. సో మనం కూడా ఫస్ట్లో ఇన్స్పైర్ అయ్యి వెళ్తాము, బట్ మనకంటూ ఏదన్నా ప్రత్యేకత ఉండాలనే కాన్సెప్ట్లో నేను ట్రై చేశాను అనమాట. ఓకే, అంటే స్టార్టింగ్లో మీరు కూడా ఈ చిన్న రెగ్యులర్ ఆర్ట్స్ వేస్తుండేనా? ఫస్ట్ ఎవరు గుర్తించారు మీలో ఈ టాలెంట్ ఉంది అని? ఫస్ట్లో అంటే మా చిన్నప్పుడు టీచర్స్ కానీ, సో వాళ్ళు చెప్తా ఉండేవాళ్ళు కొంచెం, అంటే ఆర్ట్ కాంపిటీషన్స్ అప్పుడు అలా. సో అలా చిన్నగా ఇంకా అలా నేను రెగ్యులర్గా ఎప్పుడైనా నాకు కొంచెం సీరియస్ ఉన్నప్పుడు, లైఫ్ అలా డిస్టర్బ్ ఉన్నప్పుడు నా ప్రశాంతత కోసం ఆర్ట్ చేస్తూ ఉండేవాడిని. సో మా మదర్ ఒకరోజు చెప్పారనమాట, అవి బాగున్నాయి, ఆర్ట్స్ ట్రై చేయి అనేసి. అది కాక నాకు ఫిలిమ్స్ కొంచెం ఇంట్రెస్ట్ ఉండే. సో ఈ ఫీల్డ్లోకి రావాలంటే డైరెక్ట్ కాకుండా మనకి ఏదన్నా ప్రత్యేకంగా ఒకటి సెట్ చేసుకొని ఒక థింగ్ అనేది అలా వెళ్ళాలనే కాన్సెప్ట్లో ఇటు వచ్చేసాను. అంటే ఫిల్మ్స్కి డిజిటల్ వ్యాక్స్ ఆర్ట్కి ఏంటి సంబంధమే ఉండదు. అంటే నేను ఏంటంటే నా స్టోరీస్ అసిస్టెంట్ డైరెక్టర్గా అలాగా ట్రై చేద్దాం అనేసి ఫిలిమ్స్లో ట్రై చేశాను ఆఫ్టర్ మై బీటెక్ కంప్లీషన్. కంప్లీషన్ అయిపోయినాక ట్రై చేశాను, బట్ అది నాకు పర్ఫెక్ట్గా వెళ్ళలేదు. సో ఆ టైం నేను ఎందుకు వేస్ట్ చేయాలనేసి నేను ఇలాగ ట్రై చేశాను ఆర్ట్లో. సో అండ్ మీరు ఈ డిజిటల్ వ్యాక్స్ ఆర్ట్తో కొన్ని మూవీస్లో కూడా వర్క్ చేస్తున్నారు అని విన్నాం. అసలు ఏంటి ఆ వర్క్, ఏంటి, ఎలా మీకు ఆ ఆపర్చునిటీ వచ్చింది ఈ మూవీస్లో వర్క్ చేసి? అంటే స్టార్టింగ్లో నేను కొంచెం మూవీస్లో ట్రై చేసేటప్పుడు ఒక స్టేజ్ నుంచి ఫస్ట్ ఫిలిమ్స్లో డైరెక్టర్ లెవెల్కి వెళ్ళాలంటే స్టేజెస్ ఉంటాయి కదా, ఏ లెవెల్ ఏదైనా ఏ ఫీల్డ్ అయినా. సో అలాగా చేస్తూ వెళ్ళటం అంటే మనకి ఎప్పుడు ఆ టైం వస్తుందో ఏంటనేది తెలీదు. సో ఏంటంటే నేను ఫస్ట్ కొంచెం ఎడిటింగ్ అలా చేసి పెట్టేవాడిని వాళ్ళకి, పోస్టర్స్ డిజైన్ చేయడం ఆ ఫిలిమ్స్కి, పబ్లిసిటీ డిజైనర్గా అట్లా చేస్తూ సో మనం రెగ్యులర్ మోడ్లో కాకుండా యూనిక్గా వెళ్దామనేసి నేను ఈ ఆర్ట్తో ట్రై చేశాను అనమాట. వాళ్ళకి ఏదన్నా ఒక స్టోరీ, చిన్న షార్ట్ స్టోరీ ఉందనుకోండి ఫిలింలో, అది ఎలాగా పిక్చరైజేషన్ చేయాలనేది ముందు నేను ఆర్ట్ చేసి ఇచ్చేవాడిని. మనకి అప్పట్లో ఏంటంటే నార్మల్ గా స్కెచెస్ వేస్తుండే కదా, బట్ దీని వల్ల ఏంటంటే ఇంకా కొంచెం డీటెయిలింగ్ ఉంటుంది. సో ఆ కలర్ గ్రేడింగ్స్ అన్నీ ఉంటాయి, వాళ్ళు ఎగ్జాక్ట్గా
అది ఏదైనా ప్లేస్ చేసేటప్పుడు ఆ సెట్ అనేది రెడీ చేసేటప్పుడు ఇది ఉపయోగపడుతుంది. ఓకే. అంటే డైరెక్ట్‌గా ఏ కలర్స్ యూజ్ చేయొచ్చు, కలర్ చేయాలనేసి కాంబినేషన్ సెట్ అవుతుందా సెట్ లేదా? అయింది, ఈజీ అనమాట. అవునవును. సో, అంటే దీనివల్ల మూవీ ఇండస్ట్రీకి ఒక మంచి ప్లస్ ఒక పాయింట్ ప్లస్ అని పాయింట్ చెప్పొచ్చు. ఇది. ఓకే. అంటే ఇదివరకు రోజుల్లో ఏంటంటే బ్లాక్ లైన్తో ఓన్లీ ఆర్ట్ ఉండేది కాబట్టి అజంప్షన్ చేయాలి మనం, హ్మ్. హ్మ్. ఊహించుకోవాలి. హ్మ్. ఓ ఈ కలర్ ఇది బాగుంటుందా, అది బాగుంటుందా, అది లాట్ ఆఫ్ టైం టేకింగ్ కదా. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఇదేంటంటే కొంచెం ఇక్కడే టైం అంతా ఇంక్లూడ్ ఉంటుంది కాబట్టి అక్కడ ఈజీ. హ్మ్. సో హ్మ్. అది కొంచెం ప్లస్ పాయింట్. ప్లస్ పాయింట్ అయిందంటారు. ఓకే. సో, అంటే ఇదివరకు మీకంటే ముందు ఎవరైనా ఈ మూవీస్‌కి ఈ డిజిటల్ వ్యాక్స్ ఆర్ట్‌తో వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారా? మీరే ఫస్ట్ టైమా? లేదండి, ఇంతవరకు నాకు నాకు తెలిసి నేను ఎక్కడ చూడలేదు. ఓకే. నేనే ఫస్ట్ టైం అనుకుంటా. హ్మ్. అంటే స్కెచింగ్ ఉంటుంది, హుహు. హ్మ్. ఆ స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్ ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. హ్మ్. సో బట్ కలర్ గ్రేడింగ్తో చేసిన వాళ్ళు తక్కువ. ఓకే. అంటే ఇంత ఫినిషింగ్‌తో, ఇంత డీటెయిలింగ్‌తో మీరే ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. సో, అంటే ఎలా అనిపించింది అప్పుడు? అయ్యో! నేను ఇంత బాగా చేస్తున్నాను. నా నా టాలెంట్ ఇలా యూజ్ చేసుకుంటున్నాను. మంచి వేలో యూజ్ చేసుకుంటున్నాను అనిపించినప్పుడు ఎలా ఫీల్ అయ్యేవారు? అండి డెఫినెట్లీ. అంటే ఒకటి ఏదైనా మనకి భగవంతుడు ఇచ్చినప్పుడు ఆ కళ అనేది మంచిదానికి యూస్ చేసి తప్పులేదు కదా. సో ఐఎమ్ సాటిస్ఫైడ్ అనమాట. ఓకే. వాట్ ఐఎమ్ డూయింగ్. అంటే టాలెంట్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ జాబ్ కోసం వెనకబడ్డం. నేను జాబ్ చేయాలి. సో, అక్కడ మనీ సంపాదించాలి. ఇక్కడ టాలెంట్ చూయించుకోవాలి అంటే 2 వేలో కరెక్ట్ అంటే అవును. దాన్ని కరెక్ట్‌గా ఫీల్ అవ్వరు. సో, టాలెంట్ ఉంది కదా! నాకు జాబ్ అవసరం లేదు అనుకుంటుంటారు. సో, మీరే టైప్ ఏ టైప్? అలా ఏం లేదండి. అంటే మనం ఇప్పుడున్న సిచ్యువేషన్స్ని బట్టి మనకు తెలిసినవి 2, 3 ట్రై చేయొచ్చు. కాకపోతే బ్యాలెన్సింగ్ అనేది ఇంపార్టెంట్. కరెక్ట్. ఒకటి చేసేటప్పుడు ఇంకోటి డిస్టర్బ్ కాకుండా చూసుకోవాలన్నమాట. ట్రాఫిక్ అనేది 2 కొలైడ్ అయిందే ఇబ్బంది. సో నేనేంటంటే నా గ్రాడ్యుయేషన్ అయిపోయాక నేను ఒక 3 ఇయర్స్ ఈ ఫీల్డ్లోనే ఉన్నాను కంటిన్యూగా, ఆర్ట్ ఫీల్డ్లోనే. జాబ్ ఏం ట్రై చేయకుండా? లేదు, నేను అసలు ఏ జాబ్ చేయలేదు. ఈ ఫీల్డ్లో ఉన్నాక మా అమ్మగారు ఒకరోజు నిన్ను గ్రాడ్యుయేషన్ చేయించాను కదా, సో ఏదన్నా ఒకటి చేయి బాగుంటుంది అనేసి. సో నాకు అప్పుడు ఐటీ ఫీల్డ్ ఇవన్నీ చూశాను కానీ నా వర్క్కి ప్రాబ్లం అవుతుంది. సో నాకు ప్రశాంతంగా మార్నింగ్ టు ఈవినింగ్ ఇంటికి వచ్చేసి ఈవినింగ్ నుంచి మళ్ళీ నా వర్క్స్ చేసుకోవడానికి ఏ ఫీల్డ్ బాగుంటుందంటే అప్పుడు నాకు ఎడ్యుకేషన్ ఫీల్డ్ అనిపించింది. సో ఇంకా నేను ఫర్దర్ స్టడీస్ చేస్తూ కాలేజ్లో చేస్తున్నాను. ఓకే. లెక్చరర్‌గా చేస్తున్నారా? సో అది ఇది 2 బ్యాలెన్స్ చేస్తున్నారా? అంటే మీరు అన్నట్లు 2 బ్యాలెన్స్ చేయాలి మళ్ళీ ట్రాఫిక్ జామ్ అవ్వకుండా అని. ఇదైతే కొంచెం సేఫ్ సైడ్ కదా. అవునవును. అంటే ఒకవేళ ఇది వర్కౌట్ అవ్వకపోయినా మనకి మంత్లీ ఇన్కమ్ ఇంపార్టెంట్ కాబట్టి బానే ఉంటుందిలేండి. అండ్ ఇంకోటి అంటే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ కూడా సో ఒక పాత్ కాకుండా 2, 3 అట్లా హోల్డ్లో పెట్టుకొని చేస్తూ ఉంటే మంచిదండి. సో అంటే ఇప్పుడు ఈ ఆర్ట్‌తో ఏం చేస్తున్నారు? అంటే ఏమైనా బిజినెస్ చేయడం కానీ లేదంటే ఎవరికైనా వెడ్డింగ్స్‌కి కొంతమంది గిఫ్ట్ చేయడానికి అడుగుతుంటారు కదా, ఇలాంటివి కూడా? మాకు వెడ్డింగ్స్ ఆర్ట్స్ అన్నీ వస్తాయి అనమాట. అంటే బర్త్డేస్ కానీ ఏదైనా ఒకేషన్స్కి అవి వస్తాయి ఫార్మాట్స్ రెగ్యులర్గా. అండ్ మూవీస్కి ఏమైనా ఉన్నప్పుడు చేస్తాము. ఓకే. మెయిన్గా ఏవి చేస్తుంటారు ప్రెసెంట్? మెయిన్గా వెడ్డింగ్స్ పరంగా ఎక్కువ వస్తాయి అన్నమాట. అవి రెగ్యులర్ ఉంటాయి కాబట్టి ఒకేషన్స్ అనేవి. మూవీస్ ఏంటంటే ఇప్పుడు సినిమా సింగర్స్ కానీ ఎవరైనా అంతే అండి. ఇప్పుడు ఏదన్నా ఒక కళ ఉన్నప్పుడు రెగ్యులర్ మూవీ ఛాన్సులు ఉండవు కదా ఎవరికి. సో ఏదన్నా ఒకటి థింగ్ వచ్చినప్పుడు అది పాడతారు, రిమైనింగ్ టైంలో వాళ్ళు ఏమన్నా బయట ప్రోగ్రామ్స్ చేసుకుంటూ అలా ఉంటారు. సో ఒక క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు అంతే. సో నార్మల్గా ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ఈ డిజిటల్ వ్యాక్స్ ఆర్ట్ అంటే మనకి బాడీ కొంచెం చిన్నగా హెడ్ పెద్దగా ఉంటుంది, అదేనా పర్ఫెక్ట్ మీనింగ్? లేదు అలా అని కాదండి. నార్మల్ ఆర్ట్లో కూడా ఉంటుంది. జస్ట్ ఏంటంటే ఫంకీగా ట్రై చేసాం మేము, అంటే కరికేచరీ కాన్సెప్ట్లో. కానీ రెగ్యులర్గా మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది ఒక ఆర్ట్ అనేది. కాకపోతే ఏంటంటే మా ఆర్ట్లో ఎమోషన్ ఎక్కువ ఉంటుంది. అంటే మీరు ఏదన్నా ఒక మంచి ఆలోచన ఇస్తే నాకు ఇలా కావాలనేసి ఒక పిక్చరైజేషన్ ఒక వర్డ్స్లో నాకు ఇస్తే మీ ఆలోచన చెప్తే దాన్ని మేము ఆర్ట్ చేస్తాం అనమాట. ఓకే. అంటే నార్మల్గా ఈ లైవ్ ఆర్ట్స్ ఉంటాయి కదా, అక్కడ చూసింది వేయడం కాకుండా మన మైండ్లో ఏముందో కూడా వేయడాన్ని. అది వెరీ టఫ్ కదా. కరెక్ట్. ఇప్పుడు మీరు లైవ్ లో ఉన్నారండి, అప్పుడు నాకు కొన్ని బౌండరీస్ ఉంటాయి. ఇక ఒక హెడ్ నుంచి షోల్డర్ వరకు చెయ్యాలనేసి. సో ఆ బౌండరీ ఆల్రెడీ మైండ్ లో ఫిక్స్ అయ్యింది కాబట్టి అంతవరకే లేఅవుట్ చేస్తాను. ఇది బౌండరీ అన్బౌండరీ కదా, దీనికి బౌండరీస్ ఉండవు. మీ ఆలోచన ఎంతవరకు ఉంటుందో ఆ ఆలోచనని ఆర్ట్లోకి తీసుకురావడానికి టైం ఎక్కువ. అవును, కరెక్ట్. చాలా కష్టం కూడా కదా. అంటే మనం మైండ్ లో ఏమనుకుంటున్నాం, మనకి ఏం కావాలి అనేది రియల్ ఆర్ట్లో తీసుకురావడం కొంచెం ఆలోచన చేయాలి. గ్రేట్. అంటే ఇప్పుడు మీరు ఇలాంటివి చాలా చేస్తుంటారు కదా, లైక్ ఏంటంటే కొంతమంది అసలు
కొన్ని పిక్స్ తీసుకొని ఉండరు కొంతమంది. అప్పట్లో ఏంటంటే ఫాదర్, గ్రాండ్ ఫాదర్ పిక్స్ తక్కువ అప్పట్లో. సో అలాంటి వారు కూడా ఇప్పుడున్న ఈ ఒక మనవడి ఫేస్ చూసి మా తాతయ్య గారు ఎలా ఉండేవాళ్ళు నాకు ఒక స్కెచ్ గీసిస్తారా అంటే మీరు వేసిస్తారా అలా కూడా? అంటే ఆ రిజంబలెన్స్ కనుక వాళ్ళు ఇవ్వగలిగితే ఆ ఫీచర్స్ అనేవి వాళ్ళ ఫ్యామిలీ ఆర్ట్ లాగా చేస్తాం అనమాట. యాక్చువల్లీ నా పేజ్లో ఉంటాయి ఇలాంటి ఆర్ట్స్ ఎక్కువ. ఓకే, ఒక ఓల్డ్ థింగ్ ని కొత్తగా చేయడం కాన్సెప్ట్. అండ్ మేము విన్నాం అంటే ఒక పాపులర్ హీరో వాళ్ళ బ్రదర్ అండ్ కొంతమందివి కూడా ఇట్లా ఫొటోస్ కూడా లేవి మీరే ఇమాజినేషన్ చేసి ఆర్ట్ గీసినవి కూడా ఉన్నాయి కదా? అవునండి. ఎవరు ఆ హీరో గురించి కొంచెం షేర్ చేసుకుంటారా? కిరణ్ అబ్బోవరం గారు వాళ్ళ బ్రదర్ ది ఒక కాన్సెప్ట్ చేసాం అనమాట. సమ్ ఎవరో ర్యాండమ్ గా ఎవరో అడిగారు, సమ్ వాళ్ళ దగ్గర వర్క్ చేసేవాళ్ళు అడిగితే చేసి ఇచ్చాము. ఎలా ఫీల్ వెరీ హ్యాపీ. నాకు అంటే మా పేజెస్ లో ఉంటాయి ఆ వీడియోస్ కానీ, వెరీ హ్యాపీ అనమాట. ఓకే, చాలా మంది సెలబ్రిటీస్ కూడా మీరు ఈ ఆర్ట్ ఇచ్చారు కదా గిఫ్ట్స్. చాలా మంది బైట్స్ కూడా విన్నా నేను, వాళ్ళు చాలా హ్యాపీ. సుమంగళి గారు, సుమంగళి ఈజ్ ఓల్డ్ సింగర్. ఓకే ఓకే, దేవిశ్రీ గారి సాంగ్స్ ఎక్కువ పాడినాయి ఆవిడ. సమ్ హీరోయిన్స్ నమిత గారు, సమ్ హోల్ హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అట్లా అడుగుతుంటారు, చేస్తాం. అండ్ సమ్ జబర్దస్త్ టీమ్ ఉన్నారు కదా, వీళ్ళు నవీన్ గారు, మళ్ళీ వేణు టిల్లు, అదే డైరెక్టర్ వేణు గారు, వీళ్ళంతా ఒక టీం ఉన్నారనమాట. వాళ్ళ ప్రైవేట్ ఒకేషన్ కి ఒకసారి చేశాను నేను. ఆల్మోస్ట్ 8 మెంబర్స్ ఏమో టీం వాళ్ళు. వీళ్ళంతా సప్తగిరి గారు, ఆల్ టాప్ కామెడియన్స్ అందరూ ఉంటారు దాంట్లో. సో అలా ప్రైవేట్ లాగా వాళ్ళకి కావాలంటే చేసి ఇచ్చాను. సో ఇప్పుడు చెప్పడమే కాకుండా చూస్తే కూడా ఇంకా చాలా బాగుండిద్ది కదా. సో ఆర్ట్స్ మీరు వేసినవి ఒకసారి చూపిస్తారా? సో అంటే నార్మల్గా ఆర్ట్ అంటేనే దాని వెనక ఒక స్టోరీ ఉంటుంది. అలాంటిది మీరు ఊహించుకొని ఊహల్లోనే మీరు ఆర్ట్ గీస్తున్నారు అంటే దాని వెనక ఇంకా పెద్ద పెద్ద స్టోరీస్ ఉంటాయి. సో ఆ స్టోరీస్, ఆ ఆర్ట్స్ని చూస్తూ ఎక్స్ప్లెయిన్ చేయండి, దాని వెనక ఉన్న స్టోరీ ఏంటో. సీరియస్లీ నేను ఇందాక కూడా చూసాను, నాకు ఏమంటారు ఈ కృష్ణుడిది ఎంత బాగా నచ్చిందో. సో డైరెక్ట్గా నిజంగానే కృష్ణుడే అక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది. ఏంటి దీని వెనక ఉన్న స్టోరీ ఏంటి? రుక్మిణీ దేవి శ్రీకృష్ణుడు. ఓకే, రుక్మిణీ దేవిని ఎలా అయితే ఆయన పరిణయమాడాడో అనే కాన్సెప్ట్ అనమాట. ఓకే, సో ఆ ఆలోచనతో వాళ్ళిద్దరు రథం మీద వెళ్తుంటే ఆయన రథం మీద తీసుకెళ్తారు రుక్మిణీ దేవిని. ఇది మీరు ఎక్కడైనా చూసి ఆర్టిస్ట్ వేసారా లేదంటే మీరే ఊహించుకొని జస్ట్ ఇలా ఉంటే బాగుంటుంది అని వేసారా? లేదు, కొన్నిసార్లు ఏంటంటే మనం కొన్ని స్టోరీస్ చదువుతున్నప్పుడు మనకు అనిపిస్తుంది అనమాట ఈ ఆర్ట్ చేద్దాం అనేసి. సో అలాగా స్టోరీ చదువుతున్నప్పుడు ఇది చేద్దాం అనే ఆలోచన వచ్చి చేశాను అది. సో అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ లో కూడా మనకి ఒక ఏమంటారు ఈ గోపురం, టెంపుల్, ఈ ట్రీస్ అన్ని ఉన్నాయి కదా, ఇది కూడా ఈ ఆర్ట్ లోనే ఇంక్లూడెడా లేదంటే మీరు ఏమైనా యాడ్ చేశారా? ఇప్పుడు లేదు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనం ఏఐ అనేది ఎక్కువ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. కరెక్ట్. కొన్ని ఏంటంటే కొన్నిసార్లు మనం రెగ్యులర్గా నేను బ్యాక్గ్రౌండ్తో సహా చేసే ఉంటాయి. కొన్నిసార్లు ఏంటంటే నాకు టైం టేకెన్ అనేది ఎక్కువ తీసుకుంటుంది. నేను మళ్ళీ వేరే ప్రాజెక్ట్కి వెళ్ళడానికి ఇది కొంచెం డిస్టర్బ్ అనమాట. ఇది కంప్లీట్ కాకుండా అలా ఉన్న టైంలో నేను కొంచెం ఏఐ టెక్నాలజీని యూజ్ చేస్తాను అనమాట, ఇంకొంచెం బెటర్ అవ్వడానికి. సో ఏని పర్ఫెక్ట్ వేలో యూజ్ చేసుకుంటే ఎలా ఉంటుందో దీని పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఈవెన్ బర్డ్స్ కూడా చాలా బాగున్నాయండి, అంటే రియలిస్టిక్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ లో కొంచెం లైట్ చేసి దీన్ని బాగా హైలైట్ చేశారు. ఈవెన్ ఈ కలర్స్ కూడా ఎక్కడ ఏవి ఇవ్వాలో ఇవంతా మీ ఓన్ థాట్. నైస్. ఓ బ్రహ్మానందం గారు క్యూట్ ఉన్నారు నిజంగా, చాలా ఫన్నీగా. ఇది మన్మధుడు మూవీ అనుకుంటా కదా. అంటే కొన్ని సీన్స్ చూసినప్పుడు ఏంటంటే ఎవరైనా అడుగుతుంటారు, అంటే లైక్ కామెంట్స్ చేయడం, ఇది చేయండి బ్రదర్ అనేసి. అట్లా ఏదన్నా నాకు కొంచెం పిక్ బాగుంటే అది తీసుకొని చేస్తాను అనమాట. ఓకే, నార్మల్లీ మనకి ఈ ఇలాంటివి కామెడీ, ఫన్నీ ఇవి ఉన్నాయి కదా, చాలా ఈవెంట్స్లలో మనం చూస్తుండే అప్పట్లో. ఈవెన్ న్యూస్లో కూడా బ్యాక్గ్రౌండ్లో స్టోరీ టెల్లింగ్ వస్తూ ఉంటే ఈ బొమ్మలతోని రియాక్షన్స్ ఇస్తూ ఉంటారు కదా, అవి చాలా ఫన్నీగా చూస్తే వావ్ నిజంగానే మనం ముందు ఫీల్ అవుతూ ఉంటాం. యాక్చువల్లీ ఇది ఒక థింగ్ అండి. ఇప్పుడు మీరున్నారు, మీరు డైరెక్ట్గా మాట్లాడకుండా కౌంటర్ ఏదన్నా చేయాలంటే మీకు రిజంబలెన్స్తో ఉన్న ఒక బొమ్మని క్రియేట్ చేసి దాంతో మాట్లాడిస్తాం అనమాట. అది ఇంకా ఎఫెక్టివ్గా, ఫన్నీగా ఉంటుంది కదా.
సో నార్మల్గా మీమ్స్లో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు ఇలాంటివి. అలాగా మీరు స్కెచ్ చేసిన ఈ ఆర్ట్స్ ఉన్నాయి కదా, ఈ ఆర్ట్స్ ఏమైనా బాగా పాపులర్ అయ్యి కొన్ని మీమ్ పేజెస్ యూజ్ చేసుకునేవి ఏమైనా ఉన్నాయా? అయ్యో డెఫినెట్లీ అండి. ఇప్పుడు నేను చేసిన నాకు యాక్చువల్లీ దీంట్లో బ్రేక్ త్రూ అయిన ట్రిపుల్ ఆర్ ఆర్ట్ అనమాట. ఓకే. నేను ట్రిపుల్ ఆర్ మూవీ అప్పుడు ఒక ఆర్ట్ చేశాను. సో అది ఆ పేజీలో రాజమౌళి గారు ఎవరు ప్లేస్ చేశారు అది. ఓకే, వావ్. సో అక్కడి నుంచి కొంచెం యూనిక్గా చేయడం అట్లాగా స్టార్ట్ అయింది నాకు. ఓకే, రాజమౌళి గారే దాన్ని గుర్తించారా అయితే? ఆ టీం వాళ్ళు మేబీ అది ఉందన్నమాట. ఓ, ఇది వారణాసి వారణాసి రీసెంట్గా వేసారా? వావ్, అసలు భలే ఉంది నిజంగా. ఈవెన్ ఈ లాకెట్ కూడా యాజ్ ఇట్ ఈజ్ వేశారు. ఇది ఎట్లా అండి, నార్మల్గా మనకి డిజిటల్ ఆర్ట్ అంటే ఈ పెన్సిల్తోనే వేస్తారు కదా? ఓకే, అంటే డిజిటల్ పెన్సిల్ ఉంటుంది, సో దాన్ని యూస్ చేసుకొని చేస్తాం అనమాట. ఓకే, ఇవన్నీ కూడా మీరు ఓన్గా వేసుకున్నారు కదా? నాకు లేదు, ఇది మనం చేసాం. ఈ ఫ్లవర్స్ సన్ ఇవన్నీ వాటర్ కూడా అండి, వాటర్ ఫ్లో. ఎంత పర్ఫెక్ట్ గా ఉంది డీటెయిలింగ్. అంటే కొన్నిసార్లు మన టైం ఉన్నప్పుడు ఉంటది అనమాట ఆ వర్క్ అనేది. కొన్నిసార్లు ఏంటంటే మనకి టైం కన్సిడర్ అయినప్పుడు ఏఐ బెటర్ యూజింగ్ అనమాట, యూజ్ చేయొచ్చు. ఓకే, టైం ని అలా కవర్ చేసుకోవచ్చు. ఓకే, నాకు ఇందాక చూసినప్పుడు ఇది కొంచెం బాగా అనిపించింది అనమాట. సో ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి పాత ఫొటోస్లో కొన్ని సరిగా ఉండవు, కొన్ని క్లమ్జీ అయిపోయి ఉంటాయి, కలర్ షేడ్ అవ్వడం కావచ్చు, డీటెయిలింగ్ పోయి ఉంటుంది కదా. సో దాన్ని మీరు ఇలా కన్వర్ట్ చేశారా? యాక్చువల్లీ అది షిరిడీలో వాళ్ళు అడిగారు ట్రస్ట్ వాళ్ళు. ఇది ఓల్డ్ ఫోటో ఉంది, ఆల్మోస్ట్ 40-50 years బ్యాక్ అది ఫోటో. అది ఓకే, దాన్ని ఇలాగా రీక్రియేట్ చేయండి అంటే చేసాం. చూసారా, అంటే మన ఇంట్లో పెద్దవాళ్ళ ఫొటోస్ కూడా ఎక్కడో మూలన పడిపోయి అది చినిగిపోయి ఐస్ ఒక ఐ వెళ్ళిపోవడం, ఒక మూత వెళ్ళిపోవడం, అలా ఉన్న వాటిని పర్ఫెక్షన్గా ఇలా మనకి కొత్తగా నిజంగానే అక్కడ ఉన్నట్లు చాలా బాగా వేశారు సీరియస్లీ. ఈవెన్ ఇక్కడ ఈ ఏమంటారు ఎద్దుల బండి కదా ఇది, అంటే బాబా స్టోరీ తెలిసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. బాబా గారు ఏంటంటే షిరిడి ఒక పెళ్లి బృందంతో వస్తారనమాట. సో ఫస్ట్ వచ్చినప్పుడు ఆయన ఖండోబా అని టెంపుల్ ఉంటుంది షిరిడి, అక్కడ దిగుతారు. సో వాళ్ళు అది కావాలనేసి అడిగారు, సో అలా చేశారు. ఓకే, ఇప్పటివరకు మిమ్మల్ని చాలా మంది అడుగుతూ ఉంటారు కదా ఇలా, అంటే మనం నార్మల్గా మీరు చెప్పారు ఈ డిజిటల్ వ్యాక్స్ ఆర్ట్ అంటేనే మనం ఏం ఊహించామో అది యాజ్ ఇట్ ఈజ్ ఒక పేపర్ ముందు ఉంచడం, లేదంటే ఒక స్క్రీన్ మీద ఉంచడం, దాని మెయిన్ మోటివ్ కదా. మీకు ఏదైనా క్రిటికల్గా అనిపించిందా, అయ్యో ఇది చాలా కష్టంగా ఉంది, నాకు కొంచెం కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది అన్న ఆట ఏమైనా ఉందా? డెఫినెట్లీ అండి, మీకు అది చూపిస్తాను. ఇది చేసినప్పుడు కొంచెం టిపికల్గా ఫీల్ అయ్యాను. అవునా? అనంత పద్మనాభ స్వామి అని మీకు తిరువనంతపురం. అవునవును. సో ఇది చేసేటప్పుడు కొంచెం టిపికల్గా ఫీల్ అయ్యాను. ఓకే, ఎందుకు అందులో ఏ పాటలు అనిపించింది మీకు? ఇందులో ఆయన పడుకొని ఉంటారు కదా, ఆ పడుకున్నప్పుడు థింగ్ ఉంది కదా, పాము ఇవన్నీ. సో అది చేసినప్పుడు కొంచెం టిపికల్గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే డైరెక్ట్ పాము వేసేసాను అనుకోండి, అది అర్థం కాదు. సో దానికి ఏదన్నా రీడిఫైన్ టచ్ ఇద్దామనేసి కొంచెం చేశాను. ఇది ఇన్స్పైర్డ్ అనమాట, ఎక్కడ ఒకసారి చూసాను నేను, ఇన్స్పైర్ అయ్యి చేశాను. అది నార్మల్ రెగ్యులర్ ఆర్ట్ వేయడం ఈజీ, కొంచెం కంపారిటివ్లీ ఈజీనే, బట్ ఇది కొంచెం కష్టం కదా డిజిటల్. లైక్ ఇలాంటివి చాలా ఉన్నాయి అనమాట. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందండి, ఆల్ హీరోస్ ఉన్నారు. ఇది కాన్సెప్ట్ ఏంటంటే మహేష్ గారి బర్త్డే సమ్ ఏదో ఎవరు అడిగారు ఇట్లా ఏదైనా యూనిక్గా చేయండి అని, ఫ్యాన్స్ అలా కామెంట్స్ పెట్టినప్పుడు ఆయన బర్త్డే చేస్తే ఇప్పుడు మనం రెగ్యులర్ గా మన బర్త్డే మన ఫ్రెండ్స్ ఎలా చేస్తాము ఆ కాన్సెప్ట్ లో చేశాను అనమాట. ఏదో టెక్స్ట్ కూడా ఉంది ఏంటి ఇది మేము బాగానే ఉంటాం ఆయన. నైస్ అండి, నిజంగా వీళ్ళు కొట్టుకుంటారు కానీ ఫ్యాన్స్ మా హీరో గొప్ప అని మీరు ఆర్ట్ లో కూడా అందరు ఈక్వల్ అన్నట్లు రాశారు. నైస్. అట్లా. సో మీకు మంచి పేరు తీసుకొచ్చిన ఆర్ట్ ఏది? ఫస్ట్ ట్రిపుల్ ఆర్ ఆర్ట్ అండి. ఓకే, ట్రిపుల్ ఆర్ ఆర్ట్ తర్వాత ఇంక నేను కాన్సెప్ట్స్ ఎక్కువ చేయడం, కాన్సెప్ట్ ఆర్ట్స్ వల్ల నాకు కొంచెం బెటర్ ఐడెంటిటీ వచ్చింది. సో ఇప్పుడు నార్మల్గా మీరు ఒక ఆర్ట్ గీసిచ్చిన తర్వాత వాళ్ళు అడిగి నాకు నువ్వు ఇచ్చావు కాబట్టి అప్పుడు నీ కాంప్లిమెంట్ ఇవ్వడం కామన్, అది అందరూ ఇస్తూ ఉంటారు. ఎందుకంటే నాకు ఆర్ట్ ఇచ్చావు కాబట్టి కాంప్లిమెంట్ ఇస్తూ ఉంటా. అలా కాకుండా మీ ఆర్ట్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసి వావ్ చాలా బాగుంది, ఇది ఎవరు వేశారు, ఎంత మంచి టాలెంట్ ఉంది అని ఎవరైనా మీ దగ్గరకు వచ్చి అప్రోచ్ అయ్యి ఎవరైనా కాంప్లిమెంట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? అంటే ఎక్కువ మెసేజెస్ వస్తుంటే, అంటే ఫిలిం డైరెక్టర్స్ ఎవరైనా చూసినప్పుడు, సో అలాగా కలర్ ఫోటో డైరెక్టర్ ఆయన. ఓకే,
ఆయన చేశారనమాట మెసేజ్. ఆ తర్వాత గోపిచంద్ మలినేని గారు ఇంకా 1 by 1 అప్పుడప్పుడు చేస్తుంటారు అనమాట ఎన్నో మెసేజెస్ కానీ. అంటే ఎక్కువ యాక్టర్స్ ఎక్కువ చేస్తారు, ఫిలిం హీరోయిన్స్ కానీ. పయాల్ రాజ్పూట్ అవును, ఆవిడ కూడా మీ కొలాబ్ చేస్తున్నారు కదా, అంటే ఆవిడ అడిగి వేపించుకున్నారా? లేదు, ఏదో ర్యాండమ్ గా చేసాం. చేసినప్పుడు ఆవిడ అది ఐడెంటిటీ చేశారు, చేసి ఆవిడే కొలాబ్ అయ్యారు. ఆవిడే కొలాబ్ చేశారు అడగక ముందే. వావ్, నైస్ కదా. ఓకే, సో అంటే మీ ఫ్యామిలీలో ఎవరు అంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఫస్ట్లీ అంటే నా కొడుకు లేదంటే నా రిలేషన్, నా ఫ్రెండ్ ఇంత గొప్ప ప్లేస్లో ఉన్నాడు, మంచి టాలెంట్ ఉన్న పర్సన్ అని ఫస్ట్ మిమ్మల్ని గుర్తించింది ఎవరు? మా అమ్మగారండి. మీ అమ్మగారేనా? మా అమ్మగారికి ఇష్టం ఏదన్నా, ఆవిడ ఇంత కోరుకోలేదు కానీ ఏదైనా జాబ్ చేస్తే చాలు అని. సో ఇదంతా బై బోనస్ అనమాట. ఓకే, నైస్. అంటే ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు మిమ్మల్ని ఈ స్టేజ్ తీసుకొచ్చిన ఈ ఆర్ట్ గురించి కానీ, అంటే మిమ్మల్ని ఎంత బాగా ఎంకరేజ్ చేసిన మీ మదర్ గురించి కానీ, లేదంటే అడగకుండానే ఎంతమంది సెలబ్రిటీస్ మీ పక్కన నిల్చోవడం కానీ ఎలా అనిపిస్తుంది, ఏం చెప్తారు? డెఫినెట్లీ అండి. అండ్ లైక్ నాట్ లైక్ దట్ ఆవిడనే కాదు, సో ఈ జర్నీలో నాకు లైక్ మీరు చేసిన మీ ఇంటర్వ్యూతో సహా స్టిల్ మీతో సహా నా స్టార్టింగ్ నుంచి ఎవ్రీ వన్ ఈజ్ సపోర్టింగ్ అనమాట. ఫస్ట్ నుంచి కూడా ఒక 4-5 years నుంచి ప్రతి ఒక్కరూ దీన్ని కొంచెం బెటర్గా తీసుకెళ్ళవచ్చు అని వాళ్ళకి తగిన ప్లాట్ఫామ్స్లో నాకు ఎక్కువ సపోర్ట్ చేశారనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే నా ఆర్ట్ వర్క్స్లో ఏంటంటే ఒక స్మాల్ థింగ్ అనేది ఎక్కువ తొందరగా ఎవరైనా అడ్మైర్ అవ్వడానికి అందులో ఒక ఎమోషన్ అనమాట, ఒక కాన్సెప్ట్ అనేది మీరు ఆలోచన ఇస్తే దాన్ని ఎమోషనల్గా చేయడం అనేది మా కాన్సెప్ట్ అనమాట. ఓకే, సో ఆ ఎమోషనే ఈరోజు ఇంత దూరం తీసుకొచ్చింది అని. స్మాల్ థింగ్ సర్ప్రైజ్ ఏంటంటే మీకు ఒక సర్ప్రైజ్ అనమాట. నాకేనా? ఓకే, మీ వావ్, ఇదంతా మీరు యాడ్ చేసి నేను యాడ్ చేశాను. క్యూట్ ఉంది కదా నిజంగా. మీకు ఇప్పుడు చూడండి ఆ రిజంబ్లెన్స్లో మీకు ఆ వ్యాక్స్ ఫినిషింగ్ కనపడుతుంది. అవునవును, జూమ్ చేయండి. నాకు మీ ఆర్ట్లో నాకు బాగా నచ్చేది ఏంటో చెప్పనా, మీ హెయిర్ డీటెయిలింగ్ అండి. హెయిర్ అసలు ఎంత బాగా వేస్తారంటే నేను చాలా పిక్చర్స్ లో చూసాను. ఈవెన్ హెయిర్ లీవ్ చేసుకున్నప్పుడు ఈజీనే, కానీ మనం హెయిర్ జడ వేసుకున్నప్పుడు కూడా మీరు భలే పర్ఫెక్ట్ గా వేస్తారు. క్యూట్ ఉంది నిజంగా. ఈవెన్ లాకెట్. వావ్, థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు. సో ఈ ఆర్ట్కి థ్యాంక్ యూ, అండ్ మీరు టైం ఇచ్చి మా కోసం ఇంత దూరం వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. మీకు మీ టీమ్కి థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా ఇలానే ఎంతో మంచి స్టేజ్కి వెళ్ళాలి, మీ టాలెంట్ని ఇంకా చూపించాలన్న కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much for watching. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.